లోకాలలోని వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మనం మానవ లోకంలో భూలోకంలో ఉన్న వాళ్ళం మనమే వచ్చామని అనుకుంటున్నాం. కానీ ఇంకా మనకు పైన ఉన్న లోకాల వారు అన్నీ దర్శిస్తూ ఉన్నాయి. చేపలు, కప్పలు, పీతలు ఇట్లాంటి పేర్లు మనకు కొన్ని మాత్రమే తెలుసు, జల జంతువులు. ఇంకా మనకు భూలోకానికి కింద అతల ఇతల సాతల తలాతల మహాతల పాతాళాది లోకములున్నాయి. పైన భూలోక, భూలోక, సౌరలోక, మహర్లోక, గోలోక, సత్యలోకాదులు ఉన్నాయి. ఈ వీటన్నిటికీ ఈ 14 లోకాల నుంచి అందరూ శూన్యమాన సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. అమ్మవారిని అందరూ సేవిస్తూ ఉంటారు. సిద్ధ గంధర్వ యక్షాద్యై దేవతలు, సిద్ధులు. కాముకుడైనటువంటి దున్నపోతు లాంటి వాడు కాబట్టి అటువంటి ప్రవర్తన కలిగిన వాడిని దున్నపోతు అంటాం మనం. మానవులు అటువంటి వాళ్ళు కాకూడదు, మహిషాసురులు కాకూడదు. అయినప్పుడు అమ్మే సంహరిస్తుంది, కన్న తల్లే సంహరిస్తుంది. నరకాసురుడు తాను సత్యభామగా తానే సంహరిస్తుంది. మరి కొద్ది రోజుల్లో మనకు నరక చతుర్దశి రాబోతోంది, దీపావళి రాబోతోంది. అక్కడ నరకాసురుడిని సంహరించింది ఎవరు అంటే కన్న తల్లి సత్యభామ రూపుడిగా ఉన్నటువంటి అమ్మ తానే సంహరించింది. కాబట్టి కొడుకు దుర్మార్గుడైనప్పుడు లోకానికి నష్టాన్ని కలిగిస్తున్నప్పుడు, స్త్రీ జాతికి నష్టాన్ని అమ్మ యొక్క ఆగ్రహంతో మనం శిక్షించబడతాం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనకు అమ్మ వరమించింది కదా అని మనం విరవేయకూడదు. మనకు అధికారం ఉందనో, ధనం ఉందనో, దర్పం ఉందనో మనం అమ్మ యొక్క అస్తిత్వాన్ని మర్చిపోకూడదు, అమ్మని మర్చిపోకూడదు, శిక్షకు గురి కాకూడదు. అది చెప్పడానికి ఇదిగో ఈ హంసవాహన విహారం. ఈసారి మనకు ఉత్తర దిక్కు నుండి బ్యారేజీ వైపుగా, దక్షిణ దిక్కు సీతానగరం వైపుగా మళ్ళీ అమ్మవారు తిరిగి తూర్పుముఖంగా దుర్గామల్లేశ్వరులు ఆ హంసవాహనం ఈసారి ఉత్తరముఖంగా ఇదే వస్తున్నది. ఇందాక మొదటి ప్రదక్షిణం పూర్వం వలనే సంక్షిప్తంగా జరిగేటట్టుగా ఉత్తరముఖంగా ఇంద్రకీలాద్రి వైపుగా విహరిస్తున్నటువంటి మరుపు తిరుగుతున్న హంసవాహనం మనందరికీ కనిపిస్తున్నది. కనుక తల్లి యొక్క అనుగ్రహం, మల్లేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్లయితే మనందరం బంధువులమే. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మనందరం బంధువులం. అది మానవులలో అటువంటి భావం ఏర్పడాలి. కులాలు, మతాలు, ఊళ్ళు, గ్రామాలు, మన బాధ, మన పక్కన అటువంటి భావాలు ఉండకూడదు. సావిత్రి నవయౌవన శుభకరి పరదేవత భగవతి అమ్మవారు అంతరాలయంలో శ్రీరాజరాజేశ్వరి అలంకారంలో భక్తులందరికీ శ్రీరాజరాజేశ్వరి అలంకారం నవరాత్రములలో చిత్త చివరి అలంకారం, విజయదశమి నాడు ధరించేటువంటి అలంకారం. అనగా అమ్మవారు విజయాటువంటి వృత్తంతోనే మనకు దృశ్యమైనట్టుగా ఈ హంసవాహనం వృత్త రూపంలో 3 సార్లు చేయడం ఒక దివ్యాక్షర ఆ దివ్యాక్షర మూర్తిగా అమ్మ. అందుకే దుర్గా సహస్రంలో ప్రతీకార దీర్ఘిక అని చెప్పారు. అందులో హంసి హింస హిరింకార దీర్ఘికలో ఉండే హంసి. ఇప్పుడు మనకు అమ్మవారు
ఒక హంసీ రూపంగా కనిపిస్తుంది. అలాగే శ్రీంకారు ఉద్యాన కేకిని ఈ కృష్ణానదీ తీరంలో